బీజేపీ పార్టీని బూత్ స్థాయి నుంచి నియోజకవర్గం వ్యాప్తంగా సంస్థాగతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు భానుక నర్మద తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడిగా తనకు అవకాశం కల్పించాలని భానుక కోరారు. బీజేపీ సీనియర్ నాయకుడు బాణాల శ్రీనివాసరెడ్డితో కలిసి తమ నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నర్మద మల్లికార్జున రెడ్డి మాట్లాడారు. 3.5 ఏళ్లుగా కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్గా ఒక్కరికే అవకాశం ఇవ్వడం సరికాదన్నారు. నామినేటెడ్ మెంబర్గా అవకాశం కల్పించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, భగవత్ కరాట్, డాక్టర్ లక్ష్మణ్, ఎంపీ ఈట్ల రాజేందర్కు ఢిల్లీలో వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఇచ్చినా రాకున్నా కేవలము బీజేపీ పార్టీ కంటోన్మెంట్లో పెరగడానికి, బలంగా స్థిరపడడానికి మా కష్టము, మా వార్డుల ఎలక్షన్ల రిజల్టే తెలుస్తుంది. ఇదే కాదు, మా అన్న శ్రీనివాసరెడ్డి అన్న అనుభవం తీసుకొని మా నామినేటెడ్ మెంబర్ గారు ఈయన అడ్వైజ్ తీసుకొని కొన్ని వార్డులలో దింపి ఇంకా అభివృద్ధి కూడా చేసినాం మేము. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఇప్పుడు ఈ నామినేటెడ్ మెంబర్ ప్రక్రియ వచ్చింది కాబట్టి ఈ నామినేటెడ్ ప్రక్రియ సీనియర్ బీజేపీ నాయకులు కానీ, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన అనుబంధ సంస్థల నాయకులు కానీ ఎవరైనా నామినేటెడ్కు అర్హులు. అయితే మేము చేసినటువంటి కృషి, ఇవాళ భారతీయ జనతా పార్టీ 4 ఏళ్లలో మేము చేసిన కృషి, మాకు అధికారం ఇచ్చినా ఇవ్వకున్నా బండి సంజయ్ గారి పాదయాత్ర కానీ, ఏ ధర్నాలలో కానీ ఎన్ని వందల వేల మంది తీసుకుపోయి మా సొంత డబ్బుతోటి మేమంతా పార్టీకి రాత్రి మగలు సేవ చేసినాం. నేను కానీ, నర్మద కానీ, శ్రీనివాసరెడ్డి కానీ. కాబట్టి మేము ఇవాళ మేము హక్కుదారు అనకుండా అర్హులం, అంటే మేము అప్లికేషన్ పెట్టుకోవడానికి ఒక అర్హులం అని భావించి ఇటీవల పెద్దలు ఢిల్లీలో మేము నర్మద గారు వెళ్ళడం, పెద్దలు కిషన్ రెడ్డి గారిని, అదేవిధంగా కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారిని కలవడం, అదేవిధంగా మా స్థానిక